హాయ్ అందరికీ క్యాబేజీ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని క్యాబేజీ తరుగును ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ అనేది ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. టమాటా అనేది ఇలా సాఫ్ట్గా ఉడికాక 1 టేబుల్ స్పూన్ కారం, అర స్పూన్ ధనియా పొడి వేసుకొని కారంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ టమాటా కర్రీ రెడీ. అన్నం చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.